Hi friends, sorry. Hi friends, welcome to KVR Swing King. సో డైరెక్ట్ గా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదామండి. మనం రామ్కో సిమెంట్స్ చార్ట్ పెట్టా డైరెక్ట్ గా. రామ్కో సిమెంట్ చార్ట్ మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ 927, బట్ స్టిల్ మనం ఏదైతే జోన్ అనుకున్నామో అదే జోన్ లో ఉంది, ఇంకా కదలలేదు. ఆల్రెడీ 2 days అయినాయి. సో ఇంకా స్టిల్ అనేది మనం మూమెంట్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఎక్స్పెక్టేషన్ మూమెంట్ అనేది ఇంకా ఉంటుంది, చూద్దాం. అయితే ఇక స్టాప్ లాస్ అయితే అవ్వలేదు. మన స్టాప్ లాస్ అనుకున్నాం కదా 860 టార్గెట్. 860 కింద మనకు క్లోజ్ అయితే ఆ నెక్స్ట్ డే 860 కింద క్లోజ్ అయింది, నెక్స్ట్ డే దాని లో బ్రేక్ అయితేనే మన స్టాప్ లాస్ అని ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, రైట్. సో ఇవాళ ఏం జరిగింది, ఏమన్నా మూమెంట్ దొరికిందా? 15 minutes లోకి వెళ్ళి పెట్టాను. 15 minutes లో పెడితే మార్నింగ్ చూడండి, ఇవాళ మార్నింగ్ మూమెంట్ అయితే వచ్చింది, బట్ ఎమ్మటే మనకి సెల్లర్స్ వచ్చేసి డామినేట్ చేశారు. చెప్పాక నిన్న ఏం జరిగిందో చూడండి. ఇక్కడ నిన్న ఎలా అయితే జరిగిందో, నిన్న ఒక ఏరియాకి వచ్చి కన్సల్టేషన్ అయ్యి బ్రేక్అవుట్ అయితే ఎలా జరిగిందో, అలాగే ఇక్కడ ఒక ఏరియాకి వచ్చి సపోర్ట్ జోన్ లో ఒక ఏరియాకి వచ్చి కన్సల్టేషన్ జరగగానే బ్రేక్అవుట్ జరిగింది. సో ఇది మనం ఈ రోజు పాఠంలో ఇదే మనం నేర్చుకోవాల్సింది. సపోర్ట్ జోన్ లో ఎప్పుడైనా సరే పైనుంచి పడుతున్నప్పుడు మార్కెట్ సపోర్ట్ దగ్గరికి సపోర్ట్ జోన్ లో ఉన్నప్పుడు ఆగి ఇలా కన్సాలిడేషన్ జరిగిద్ది. మార్కెట్ ఆగి ఇలా కన్సాలిడేషన్ జరిగిద్ది. చూడండి, పైనుంచి పడింది, మార్కెట్ ఆగి కన్సాలిడేషన్ జరిగింది. ఇటు కూడా చూడండి, పైనుంచి పడింది, ఆగింది, కన్సాలిడేషన్ జరిగింది. ఓకేనా. అయితే మరి ఎందుకు పైకి వెళ్ళలేదు? వెయిట్ చేద్దాం. మార్కెట్ నెగిటివ్ సెంటిమెంట్ అనేది కంటిన్యూ అవుతుంది, బట్ మనకి స్టాప్ లాస్ అయితే అవ్వలేదు. ఇంకా మనం మన జోన్ లోనే ఉన్నాం. ఓకేనా. వెయిట్ ఫర్ ద టార్గెట్. ఇంకా 3 days ఉంది కదా, చూద్దాం. 3 days లో మనకి టార్గెట్ అవ్వాలి, లేదంటే ఇది క్యాన్సిల్ చేసేస్తుంది, నో ఇష్యూ. అయితే ఇవాళ రామ్కో సిమెంట్ అయింది. మన స్ట్రాటజీ ప్రకారం కొన్ని షేర్లు వస్తున్నాయి, అంటే రాడార్ లోకి వచ్చినాయి. అంటే రేపు ఇమీడియట్ బయింగ్ అనే పాయింట్ లోకి అయితే ఇంకా రాలేదు, బట్ రావడానికి రెడీగా ఉన్నాయి. ఆ షేర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. కోఫోర్జ్ ఐటీ స్టాక్ అన్నమాట. కోఫోర్జ్ ఇక్కడ చూడండి, మన సపోర్ట్ జోన్ వేసి పెట్టాను ఆల్రెడీ. ఇది మన సపోర్ట్ జోన్ అన్నమాట. ఇది మన సపోర్ట్ జోన్. ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ రెడ్ లైన్ గీశాను కదా, ఈ రెడ్ లైన్ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఈ రెడ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయ్యి కిందకు వచ్చిందా ఖచ్చితంగా మన జోన్ లోకి అయితే వచ్చేస్తుంది. మన జోన్ లోకి వస్తే సాలిడ్ బయింగ్ అనేది దొరికింది మన జోన్ లో ఉంటే. ఒక్కొక్క విషయం, లాంగ్ టర్మ్ లో ఎవరైనా కొనాలి, కోఫోర్జ్ షేర్ కొనాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ జోన్ లోకి వస్తే 6,800 నుంచి 7,000 లోపల ఎవరికైనా దొరికితే కొనుక్కోవచ్చు. లాంగ్ టర్మ్ కి బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఈ షేర్ కంటిన్యూషన్ ర్యాలీ 4,000 నుంచి 9,000 వరకు కంటిన్యూషన్ ర్యాలీ అనేది సంవత్సరంలో డబుల్ అయిపోయింది. సో మళ్ళీ జస్ట్ రిలాక్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు రిలాక్స్ మోడ్ లోకి వస్తుంది. రిలాక్స్ మోడ్ లోకి వచ్చినప్పుడు మనకి ఇక్కడ దొరికితే మాత్రం సాలిడ్ గా మనకి మంచి ఎంట్రీ పడుతుందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అగ్రెసివ్ గా మీ చాయిస్. నేనైతే ఇక్కడ కొనుక్కోమని చెప్తాను, కొనుక్కోవాలి లాంగ్ టర్మ్ కి. ఒకవేళ ఇక్కడికి వచ్చే లెక్క అయితే మనకి స్వింగ్ ట్రేడింగ్ కి ఏమన్నా ఛాన్సెస్ ఉంటే అప్పుడు చెప్తాను. ఓకేనా. ఇది కోఫోర్జ్ ఐటీ స్టాక్. అలాగే శారదా క్రాప్ కెమికల్స్ అని చెప్పి ఇది కూడా మంచి షేరు. ఇది కూడా మన జోన్ లోకి ఇంకా రాలేదు. మన జోన్ ఇక్కడ 604 నుంచి 550 రూపాయల మధ్యలో మన జోన్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ జోన్ లోకి రాగానే మార్కెట్ ఎంత కన్సల్టేషన్ అయిందో. సో మనకి ఈ జోన్ లోకి రాగానే మంచి బౌన్స్ అనేది దొరికింది. ఈ జోన్ లోకి మీరు రాడార్ లో మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలన్నమాట. వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ జోన్ లోకి రాగానే మనం ప్లాన్ చేద్దాం. బయింగ్ అనేది దొరికింది, దొరికినప్పుడు నేను చెప్తాను. ఓకేనా. శారదా క్రాప్ కెమికల్స్. నెక్స్ట్ ఇన్ఫోసిస్ షేర్ కూడా లాంగ్ టర్మ్ కి ఎవరైనా కొనాలి అనుకుంటే, ఇక్కడ చూడండి 1,605 నుంచి 1,680 మధ్యలో మంచి జోన్ అనమాట ఇది. ఈ జోన్ లోకి వచ్చినప్పుడు మనం ప్లాన్ చేద్దాం. ఇది మన స్ట్రాటజీ ప్రకారం ఈ రోజు వచ్చినటువంటి షేర్లు అనమాట. ప్లస్ ఇది లాంగ్ టర్మ్ కి యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇవాళ చెప్పిన షేర్లు ప్లస్ మన స్వింగ్ ట్రేడింగ్ కూడా ఉపయోగపడతాయి. బట్ ఇంకా స్వింగ్ ట్రేడింగ్ లోకి జోన్ లోకి రాలా.
ఈ జోన్లోకి వస్తేనే మన స్వింగ్ ట్రేడింగ్కి ఛాన్స్ దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి, మన జోన్లోకి వస్తేనే. ఇది కూడా అంతే, శారదా కొమ్ముకోల్స్ మన జోన్లోకి ఇంకా రాలా. కోఫోర్జ్ కూడా మన జోన్లోకి రావాలి. లేదు మన జోన్లోకి రాకుండా ఇక్కడ కూడా ఒక చిన్న సపోర్ట్ ఉందని చెప్పాను కదా, ఈ సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయిపోయిందా వదిలేయండి. అలా ఏం అవసరం లేదు. మనం ఇక్కడ కొంటే మాత్రం లాంగ్ టర్మ్ లో కానీ మన స్వింగ్ ట్రేడింగ్ కానీ ఇక్కడ కొంటే మనకి మంచి బౌన్స్ అనేది దొరకడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో రామ్కో సిమెంట్స్ కమింగ్ ఇంకా 3 days ఉంది కాబట్టి మనకి ఈ 3 days లో మనం వెళ్ళిద్దని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుందాము. ఇంతే, ఇవాళ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.